ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మనం ఏ గుడికి వెళ్ళక్కర్లేదు. ఈ పొల్యూషన్లో కరెక్ట్గా న్యాయం చేస్తే వాళ్ళ ఆశీస్సులే మనకు దేవుడిగా ఇచ్చినట్లు అంటే. కానీ ఈ పోలీస్ స్టేషన్ ఉద్యోగం అన్నది, పోలీస్ ఉద్యోగం అనేది థ్యాంక్లెస్ జాబ్ అండి. కానీ ఎప్పుడు అనిపిస్తుంటుందా సార్? థ్యాంక్లెస్ జాబ్ అని కాదు సార్. ఇప్పుడు నేను చెప్తాను కదా, నేను నర్సన్నపేట ఎప్పుడు చేశాను, 2000లో చేశాను సార్. మీరు నమ్మరు సార్. అక్కడికి వెళ్తే ఎక్కడైనా నాకు కనిపించారనుకోండి, 2 చేతులు పెట్టి దండం పెడతారు సార్. మీరు మాకు ఆ రోజు ఇచ్చేసారని చెప్పి అది ఇంకా చాలు సార్ మనకి. ఇంకా ఎక్కడ ఇప్పుడు నేను రెండోసారి ఎక్కడికి వెళ్ళాం అనుకోండి, మీరు చెప్పాను కదా, వెళ్తేప్పుడు మనం నమ్మాలి ప్రజలు. ఈయన వచ్చాడు, నేను ఒకటే సార్ ఏదైనా ఉంటాను కానీ డెఫరై వెళ్ళిపోతాను, కానీ తల వంచి అది ఆ బ్రహ్మదేవుడు పోయినా నేను ఇంకా మారిపోతాను, అక్కడి నుంచి వెళ్ళిపోతాను, కానీ తప్పు అయితే చేయను. పోలీసు ఉద్యోగాలు నేను చూస్తాను సార్. మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ అదే చెప్తాను, మనకు పవర్ ఇచ్చాడు అంటే, దేవుడు పవర్ ఇచ్చాడంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు, ఆ పవర్ని సక్రమంగా ఉపయోగించి న్యాయం చేయమని. అవసరమైన వాడికి ఎవరికైతే జస్టిస్ ఉందో వాళ్ళకి న్యాయం చేయమని. ఆ పవర్ని ఉపయోగించి నువ్వు రాంగ్ చేసావా, రెండో రోజే నేను చూశాను, మా సీనియర్ ఆఫీసర్లు చూశాను, వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి చాలా దారుణమైన పరిస్థితులు ఫేస్ చేసిన ఆఫీసర్లు చూశాను. అప్పుడు నేను అనుకుంటాను, ఈయన ఉద్యోగం చేసినప్పుడు ఎలా చేశాడు, కరెక్ట్గా ఉండేవాళ్ళ లైఫ్ చాలా మంచి లైఫ్, ఆయన ఉద్యోగం చేసినప్పుడు ఎలా చేశాడు. ఈ రెండు రికలెక్ట్ చేసుకుంటే మనం ఎప్పుడు రాంగ్ స్టెప్ వేయం సార్. ఓకే, ఇప్పుడు ప్రజల్లో ఉన్న తప్పుడు, ప్రజలు ఉంటారు సార్, ప్రజలు ప్రభుత్వాలు ఉంటాయి, నాయకులు ఉంటారు, ప్రజలు ఉంటారు, ఇదంతా ఒక గేమ్ అని చెప్పేసి అందరూ వెళ్ళిపోతుంటారు, మనం వెళ్ళిపోకూడదు. కొన్ని దగ్గరలో ఇబ్బందులు వస్తుంటాయి సార్, చెప్తుంటారు, కానీ కొంతవరకే. ఎంతవరకు ఎవరైనా చెప్పారనుకోండి, ఒకరికి అన్యాయం చేసి ఒకరికి న్యాయం చేయండి సార్, ఇప్పుడు చేయకూడదు. కానీ పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళకి ఇద్దరికి న్యాయం చేయడం కష్టం కదా సార్. ఇద్దరికి న్యాయం చేయడం కాదు, చెప్పాలి సార్ అడిగి, బాబు నువ్వు ఇది వచ్చావు, నీ మిస్టేక్ ఇది ఉంది, మరి తప్పదు, యాజపర్లా మా చేతులు ఇంకా చేయడానికి లేదు, నువ్వు ఉంటారా? ఉంటారు, వినకపోతే అంతే సార్ అని ఫిక్స్ చేసేస్తాం. ఇంకా వినేవాళ్ళు కాదు. ఇప్పుడు చెప్తారు సార్, మీరు వచ్చారు మురళీ గారు, మీరు నాకు అప్పలరాజు గారు తెలుసా అండి, మా బ్రదర్ అండి, కొద్దిగా చూడండి సార్, చెప్తాను మురళీ గారు, లేదు సార్ మీ బ్రదర్ వచ్చాడు, ఇలా జరిగింది చెప్పాలి. మేము చెప్పకపోతే వినకపోతే మనం ఏం చేస్తుంటాం సార్. అలాగని బెండ్ అయిపోయి వచ్చేసాం అనుకోండి, ఆ పాపం మనం ఎందుకు చేసుకోవడం. కరెక్ట్, మీకు అర్థం. మరి అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎంతమంది పోలీసులు ఎన్నిటిలో అన్యాయంగా ఇరుక్కుంటున్నారు కేసుల్లో, అట్లా ఎందుకు అంత అవసరం మనకి, ఇక్కడ కాదు ఇంకో దగ్గర ఉద్యోగం చేసుకుంటాం. అందరూ మీలాగా ఆలోచించాలి సార్. మీకు చెప్తున్నాను కదా, ఆలోచించకపోవడం వల్లే కదా ఇప్పుడు సొసైటీలో ఎంత. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక మాట చెప్తున్నాను సార్, పోలీస్ అనేది పోలీసే ఉంటారు, ఒకరు వస్తారు ఈ పోలీసులు మీ నమ్మ అంటారు, మళ్ళీ తర్వాత వాళ్ళు వస్తారు వీళ్ళు నమ్మ అంటారు. అంటే అర్థం ఏంటి సార్ చెప్పండి, పోలీసే మారట్లేదు కదా. కానీ ఇదే పోలీసులు అందరూ అన్ని వాడుకుంటారు మరి అంతే. మీకు చెప్తాను, ఇక్కడ మనం ఉండేటప్పుడు ఇష్టం వచ్చినట్టు మనం బెండ్ అయిపోయి అన్ని మనం చేసుకొని అన్లెస్సలు మన లైఫ్ పాడు చేసుకోకూడదని చెప్తుంటాం. చట్టం ధర్మం న్యాయం ఏది ఉంటే చేయాలి, చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు అక్కర్లేదు అనుకోండి వెళ్ళిపోతాం, ఏముంటుంది సార్ మనకి, ఎక్కడున్నా మన శాలరీ వస్తుంది, మనం హ్యాపీగా చేసుకుంటాం. లా అండ్ ఆర్డర్ కన్నా ఇంకా ఈజీ జాబులే కానీ ఎంతకన్నా కష్టం జాబులు ఉండవు సార్. మీకు చెప్తున్నా కదా, అలాగని చెప్పేసి చేయకుండా ఉండాలని నేను ప్రజలకి. పోలీసులు అనగానే హోంగార్డ్ దగ్గర నుంచి డీజీపీ వరకు మీరందరూ కరెక్ట్గా ఉద్యోగం చేస్తున్నారంటే మీ భార్యలు ఇంట్లో ఉండి మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూడబట్టి మీరు రోడ్ల మీద ఉద్యోగం చేస్తారు. ఒక పండగ కానీ ఒక పబ్బం కానీ ఏది ఉండదు. ఆ పండగ నాడు మీరు రోడ్డు మీద ఉంటారు, మీ కుటుంబాలు జరుపుకుంటారు. మీ పిల్లలు దారి తప్పకుండా బాగా చదివిస్తూ చేస్తుంది మీ భార్య. అంటే మీరని మీ అదంతా వాస్తవం ఉంటారు కదా? 100% సార్. అటువంటి వైఫ్లకి మీరేం చెప్తారు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా సిస్టర్ వాళ్ళ పాపకి ఒక పోలీస్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ సంబంధం వస్తే మా వైఫ్ మా సిస్టర్ చెప్పింది, దయచేసి వదిన వద్దు, నేను ఫేస్ చేస్తాను, తనని అలా చేయకు. మీరు అంటారా ఎందుకు అలా చెప్పండి, ఎందుకు అది హ్యాపీగా ఇంకో జాబ్ అంటారు, చూస్తాను కదా ఇంకా వాళ్ళని తెలిసిండి నేను వాళ్ళని ఎందుకు ఇందులో పెట్టడం అంటే వాళ్ళు తెలుసు. కానీ మీరు పొల్యూషన్ ప్రజల కోసం పనిచేస్తుంటే మీ పిల్లలు దారి తప్పకుండా కాపాడేది, ఇల్లు చక్కగా పెట్టేది ఆవిడే కదా. 100% 100%. అటువంటి భార్యలకి మీరేం చెప్తారు? భార్యలకి ఏం చెప్తే ఇంకా చెప్పలేను సార్ మాటలతో. ఇంకా నిజంగా చెప్తున్నాం కదా వాళ్ళకి. సార్ ఒక రోజు 10 గంటలకు వెళ్తాం, ఒకసారి 2 గంటలకు వెళ్తాం, ఒకసారి తెల్లవారుజాముకి వెళ్తాం. ఎప్పుడైనా తలుపు తీయవలసింది వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు వస్తారు. ఒకసారి క్యారేజ్ ఇమ్మంటాం, వద్దనేస్తాం. భోజనం అది అంటారు, ఫోన్ చేయొచ్చా, నేను భోజనంకి ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదు సార్. ఇప్పుడు ఏదైనా వచ్చి రాత్రి వచ్చాను, మాకు ఇన్స్పెక్షన్ అయింది 1 గంట వరకు, అప్పుడు ఇష్యూ అయింది, తెల్లవారుజాము 5 వరకు ఆ స్పాట్కి వెళ్ళిపోయాను. మరి వెళ్ళినప్పుడు అడిగారు, ఒక మాట చెప్పొచ్చు కదా, నేను పడుకుంటాను కదా, ఎప్పుడు వస్తారని రెడీగా ఉన్నాను అంటారు. ఎలా చెప్తాను సార్ నాకు, అంటే వాళ్ళ త్యాగమే అది. అంతే మరి లాస్ట్ నైట్ మీకు చెప్తాను కదా. మీ ఈ ఇష్యూ మరి వాళ్ళకి చెప్పలేదు, నాకు తెలియదు పాపం. ఏంటంటే నాకే తెలియదు నాకు ఇష్యూ వస్తుంది, నేను నాకు ఉండాలని నాకే తెలియదు ఆ ఇష్యూ. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ సార్. డిపార్ట్మెంట్కి నేను చెప్తున్నాను సార్, చాలా చాలా ధర్మమైన ఇందులోకి ఉద్యోగం రావాలంటే అదృష్టం ఉంటే వస్తుంది సార్.
ఇది ప్రజలు ఒక మాట వ్యాసి గారు మాకు క్లాస్ 91లో మా అకాడమీకి వచ్చి ఒక మాట చెప్పారు సార్. అందరిని అడిగేవారు ఏంటారు. నాకు వెంకటరెడ్డి అని చెప్పి నల్గొండ డిస్ట్రిక్ట్ వాడు మా బ్యాచ్మేట్ అడిగాడు, సార్ పోలీస్ని అందరూ ఎందుకు తిట్టుకుంటారు సార్ అని వ్యాసి గారిని ఒక మాట అడిగారు. ఆయన అందరిని ఎగ్జామ్ చెప్పాడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, డాక్టర్ డబ్బులు తీసుకోడేటివే తీసుకుంటాడు, తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు, జబ్బు నయమని దండం పెట్టి వెళ్తాడు. అలాగే అన్ని డిపార్ట్మెంట్ చెప్పుకొస్తే పోలీస్ ఏం చేస్తాడు, ఈయన్ని తంతో వాడిని తంతో, నీకు ఎందుకు మంచి మెచ్చుకోండి, నువ్వు మెచ్చుకోవాలి, నేను గౌరవించాలి, నువ్వు ఎందుకు ఆ ఫీలింగ్ వస్తావు, నీ డ్యూటీ చేసావు, నువ్వు ఫీల్ అవ్వు, నువ్వు సంతోషపడి అంటాడు అంతే. అదే నాకు గుర్తొస్తుంది సార్. ఇప్పుడు ఆడెవడో మనకు వచ్చి ఆయన మెచ్చుకోవాలి, ఆయన ఇప్పుడు సార్ తప్పు చేసాడు గన్నం చెప్పిపోతే నీ డ్యూటీ నువ్వు చెప్పేవాడు, అటు పొగుడుతాడేంటి మనం బయటికి వెళ్ళి గేట్ నుంచి చుట్టుకొని వెళ్తుంటాడు. అయినా వాళ్ళెవరు మీకు బంధువులు కాదు, శత్రువులు కాదు, ఏమి కాదు, లేని కోపాన్ని మీరు తెచ్చుకొని మాట్లాడారు. ఇప్పుడు గట్టిగా మళ్ళీ మాట్లాడామనుకోండి, ఎలాగ ఇప్పుడు అవాండర్ లగేస్తుంటే ఈయన వాళ్ళు మేనేజ్ చేస్తారు, ఎవరితో చెప్పించారు, లేకపోతే ఎంత డబ్బు ఇచ్చి కొనిస్తారు. నిజం సార్ ఇది. ఇలాగా ఈ విధమైన ఇప్పుడు మీరు నమ్మరు, ఇంతకు ముందు రోజులు అలాగుండి ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నాం మేము. ఎవరన్నా వచ్చారనుకుంటే బాబు నువ్వు వీడియో మొబైల్ తీసుకో చెప్పు, ఎందుకంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఆ సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్. అర్థమైందా? కొన్ని చర్యల్లో టెక్నాలజీ పెరిగింది, మంచిదే. అది ఏముంటుంది, మా దగ్గర మా హాల్లో సీసీ కెమెరా పెట్టుకుని పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా, ఎవడు ఎన్ని గంటలకు వస్తున్నాడో, ఎన్ని గంటలకు వెళ్తున్నాడో, ఎవరు వచ్చారో, లేకపోతే ఇక్కడికి వస్తాడో, ఇక్కడ తీసుకొని పాయిజన్ తీసుకొని చేస్తానని బెదిరిస్తారు, కత్తి తీసుకొని పొడుచుకుంటాను, బయట కెరోసిన్ పట్టుకొని పోసుకుంటాను బెదిరిస్తారు. ఇవన్నీ చాలా మాకు ఛాలెంజింగ్ జాబ్ సార్. సార్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మరి? డిపార్ట్మెంట్కి రావాలంటే సార్ 100% రావాలి సార్. వచ్చిన తర్వాత నువ్వు వచ్చే నేను ఒకటి సార్, నేను ఎస్ఐని నేర్చుకుంది ఏంటంటే, నేను బోధనకి వెళ్ళాను అనుకో, పోలీస్ స్టేషన్లో వెయిటింగ్ ఉన్నారంటే నాకు అక్కడ భోజనం చేస్తే వాళ్ళే గుర్తొస్తారు సార్. వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని ఉంచను, అందరినీ డిస్పోజ్ చేసి వెళ్తాను పోలీస్ స్టేషన్. నేను మా ఎస్ఐలకి సిఐలకి అదే చెప్తాను ఎప్పుడు కూడా, అది పాపం కొట్టేస్తుంది. అక్కడ ఒక ఆడ మనిషి ఉందనుకో, ఒక్కసారి మీ మదర్ని ఊహించుకో, మన మదర్ అక్కడ ఉంటే నీ ఫీలింగ్ ఎలాగుంటుంది, మన ఫాదర్ మగాడు ఉన్నాడు అనుకో, మీ ఫాదర్ అనుకో, చిన్నోళ్ళు ఉంటే మీ బ్రదర్ని ఊహించుకో, నువ్వు తప్పు చేయాలి, నీ కాన్షియస్ పర్మిట్ చేయదు. అలా చేసినప్పుడు మన భయం ఉండదు సార్. నాకేముంటుంది సార్, ఇక్కడ ఏం భయం ఉండదు. ఇక్కడ కాదు ఇంకో దగ్గర చేసుకోవడం ధైర్యంగా ఉండాలి. కాకపోతే ఏంటంటే మనం మరీ కొట్టడాలు చేయకుండా యాజ్ పర్ లా చెప్పాలి. వినకపోతే మనం మంచి యాక్షన్ పెట్టి చేస్తుండాలి. లిటిగెంట్స్ వస్తుంటారు సార్, పోలీసులను ఎవరో ఉపయోగించుకుంటారు సార్, లిటిగెంట్స్ తోటి, క్రిమినల్స్ తోటి. మీరు డీల్ చేసేది ఎవరిని చెప్పాలి, డైలీ క్రిమినల్స్ తోటి, క్రిమినల్ కొంతమంది తోటి, జ్యుడిషియరీ వాళ్ళతోటి, అడ్వకేట్స్ తోటి, మొత్తం ఈ రైట్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిస్టులతోటి అందరూ రోజు వచ్చి లా చెప్తుంటారు. వాళ్ళు మీరు ఉంటారు, ఒకసారి ఒక మాట చెప్పేస్తారు. అక్కడ అంతమంది మీరు చూశారు కదా, ఒక ఆఫీసర్ ఎంతమంది డిస్పోజ్ చేస్తారు, ఒక్కొక్కరు ఒక బాధ చెప్తారు. నువ్వు ఇలా ఉండమంటే అలా ఒప్పుకోరు. ఒక టైం కూడా ఉంటుంది దానికి, చెప్తూనే ఉంటారు వాళ్ళు. లేదంటే వినట్లేదండి కాదు, వినట్లేదని చెప్పి మనల్ని ఎట్రిబ్యూట్ చేసేస్తారు. అమ్మ మా మాట వినట్లేదు, వాళ్ళ మాట వినట్లేదు, ఇది మేనేజ్ చేసేది అంటారు. నా దగ్గరికి వస్తారు, సార్ మీ సిఏ గారు వాళ్ళ వైపు మాట్లాడుతున్నారు తర్వాత, ఏం మాట తప్పు చేస్తే అడిగాడు కదా, మరి ఏడు వినరు ఇంకంతే. ఇది ఇంకా ప్రజలు మారాలి సార్. అంటే ఏంటంటే ప్రజల్లో ఎప్పుడైతే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఎందుకు సార్ చట్టం అంత ఎఫెక్టివ్ నడుస్తుంది, మన దగ్గర అంత ఎఫెక్టివ్ ప్రజలకి అవగాహన ఉంది, అక్కడ మనకు లేదు. అక్కడ మన దగ్గర లేదు, ప్లస్ ఉన్న వాళ్ళు కూడా ఏవైనా మేనేజ్ చేయొచ్చు అని ఒక భావనలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అందరికీ కూడా సార్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు సీసీ కెమెరాలు ఇంతకుముందు ఉండేవి కాదు. ఇంతకుముందు నేను కొన్ని కంట్రీస్లో చదివాను, ఒక 1 కిలోమీటర్ ట్రావెల్ చేసాడంటే 5-6 ప్లేసుల్లో రికార్డ్ అవుతుందంట ఒక పర్సన్. అవునండి, అక్కడ వేరు. ఇంతకుముందు మన వైజాగ్ సిటీ అంతా తిరిగినా ఎక్కడ రికార్డ్ అవ్వదు, సిటీ అంతా తిరిగినా. ఇప్పుడు పెడుతున్నారు కెమెరాస్, సీసీ కెమెరాలు పెట్టడం, టెక్నాలజీ అంతా ఇంప్రూవ్. వాళ్ళతో మనం కంపేర్ చేయలేము సార్. ఎందుకంటే అక్కడ పోలీస్ ఆపగానే పోలీస్ స్టాప్ అనగా స్టాప్ చేస్తాడు బండి, నెక్స్ట్ హ్యాండ్స్ అప్ అంటే హ్యాండ్స్ అప్ చేయాల్సింది. ఇక్కడ మనం ఆపితే ఆపడం ఒకటి, ఆపినా మన మీ పేరు చూసి నేనెవనో తెలుసా అని ఆర్గ్యూ చేస్తాడు. ఇన్ని రకాలు ఉంటాయి ఇక్కడ చాలా సార్. ఇప్పుడు కూడా సార్ నేను చెప్తున్నాను ఒకటే, వ్యవస్థలు మారాలి సార్, ప్రభుత్వ వ్యవస్థలు కూడా. ఎందుకంటే అందరికీ నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఇది మన సమాజం, మన పిల్లల భవిష్యత్తు, ఫ్యూచర్ భవిష్యత్తు. ఇది ఒక్కసారి పోలీస్ వ్యవస్థను వీక్ చేసినా ఎవరికో నష్టం కాదు, సమాజంకే నష్టం, మనకే నష్టం. ఇప్పుడు మీకు అధికారం ఉంది, ఇప్పుడు మీరు మురళీ గారిగా మీకు ఉంటుంది, తర్వాత మీ పిల్లలకి బాగోకపోతే నాకే అది ఎఫెక్ట్. అది అందరూ ఆలోచించారు సార్, నాయకులు కానీ, అధికారులు కానీ, ప్రజలు కానీ. ఇది వ్యవస్థను ఎప్పుడు కూడా మనం డిటేరియేట్ చేయకూడదు, అంటే తగ్గించకూడదు. ఇలా పవర్ తప్పు చేసిన కూడా నిలబెట్టాలి. ఒక అధికారి తప్పు చేసినంటే ప్రజలు తిరుగుబాటు చేయాలి. అప్పుడు తప్పు చేయడానికి భయపడతారు అందరూ. ఆ విధమైన జవాబుదారీతనం అధికారులు వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు సొసైటీకి మేలు జరుగుతుంది సార్. తప్పు చేసినా మాట్లాడకపోవడం, ఎవడో మన ఇంటికి ఎందుకు వచ్చి మనకే సంబంధం లేదు, పక్కింటోడు ఇష్యూ కదా అని వదిలేయడం, ఆ విధంగా వదిలేయకూడదు సార్.
బాగా సపోర్ట్ చేయాలి. రోడ్డు ఎక్కాలి, ఏదైనా జరిగితే తప్పు చేస్తే ప్రజలు మాకు ఉంటారు, తప్పు చేశారు పోలీసు సపోర్ట్ వస్తాను, మాకు ధైర్యం ఉంటుంది. ఇంకా అంతే కదా సార్, తప్పు చేసినా చేయకపోయినా అలా ఉండిపోతుంటే ఇంకా సమాజం అలాగే అయిపోతుంటుంది. మా బాధ ఇంకేట్లేదు, కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందో ఎలాగలే అని చెప్పి మేము అస్సలు అదే చెప్తాం. మేము ఇంకా ఆల్మోస్ట్ కొన్ని రోజుల్లో ఎండింగ్లోకి వచ్చేసాం. ఇప్పుడు మీరు ఛాలెంజ్ ఏంటంటే నిలబడండి. ఇప్పుడు ఫర్మ్గా నిలబడిపోతే ఎవరేం చేస్తారు సార్? ఇప్పుడు మీరున్నారు, మీరు చేయకపోతే నన్ను పెడతారు, నేను చేయకపోతే తప్పు నేను చేయనండి ఇంకోటి పెడతారు. ఎవడన్నా అక్కడికి వచ్చి మన ర్యాంకే చేయాలి కానీ ఇంకోటి చేయడు కదా. చేయడు, మనకు ఉద్యోగం తీస్తాడు తప్ప మన గురించి తీయడు కదా సార్, ట్రాన్స్ఫర్ చేస్తారు అంతేకాదు పైకి తీయరు. నేను వచ్చేసి నేను ఆ పని చేసేస్తానులేండి, మీకు ఎందుకు నేను చూసుకుంటానులేండి అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. అవును, ఎవడో ఒకటి పనికిమాల పనులు చేయడం వల్ల ఆ పనికిమాల పనులకి ఎవరు మనం సహకరించడానికి సమాజం దానికి ప్రజలు బుద్ధి చెప్పాలి. నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు, మంచి వాళ్ళు మంచినట్టు సపోర్ట్ చేయాలి. అంటే ప్రజలు ప్రశ్నించే తత్వం రావాలి. రావాలి సార్. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు కొంచెం వస్తుంది కానీ ఇంకా ఓపెన్గా రావాలి. ఇప్పుడు అంటారే ఏదైనా మనకి తెలివైన వాళ్ళందరూ కూడా కాముగా ఉంటే క్రిమినల్స్ అంతా రోడ్ల మీదకి వస్తారని చెప్పి, అలా కాకుండా వీళ్ళు రావాలి. క్రిమినల్ అనేవాడికి సమాజంలో చోటు ఉండదురా వాడికి అన్నట్టు ప్రజల్లో రావాలని. వచ్చినప్పుడు భయపడతారు. ఇంకా ఏ నేరం చేశారనుకోండి ఇంతకుముందు, అలా చేస్తే వస్తుంది సార్. మీలాంటి మీరు ఇన్ని చేశారు, ఇన్ని ఇంటర్వ్యూలు చేశారు, ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు కాబట్టి మంచి జరగాలని చెప్పి భగవంతుని కోరుకుంటాం. ఇంకా మా మురళి గారు ఎక్కువ చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.